జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 197వ జయంతి సందర్భంగా 1887వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన జన్మించినటువంటి పూలే గారు అనేక ఆ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సత్యశోధక్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్మించి ఆ రోజు మహారాష్ట్రలోనేటువంటి రాష్ట్ర సర్కార్ను పేదలు ఎదుర్కొన్నటువంటి అంటరానితనం కుల నిర్మూలన ఇవన్నీ పోవాలనేటువంటి ఉద్దేశంతో సత్యాగ్రహం నిర్వహించి భారతదేశంలోనే మొట్టమొదటి సంఘ సంస్కర్తగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు. అలాంటి పూలే వర్ధంతి సభను స్ఫూర్తి తీసుకొని ఈరోజు మనం భవిష్యత్తులో కూడా పూలే ఆశయాల సాధన కోసం మనం అంతా కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నది. రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం రేపు భవిష్యత్తులో మెజార్టీ కనుక వస్తే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉంది. అందుకోసం మన దళిత బహుజనులంతా కూడా కొద్దిగా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఇలాంటి మతోన్మాద రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన సంఘపరంగా అప్పటి రోజులలో అంటే ఒక 100-150 సంవత్సరాల కిందనే సంస్కరణలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జనం ఉండాలి అనేటువంటిది తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మంచి సంఘ సేవకుడు. సంఘ సేవ కూడా ఏ భావంగా చేయాలి, ఏది ఎట్లా చేయాలనేటువంటిది నేర్పినటువంటి వ్యక్తికి జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు. జ్యోతిరావు పూలే 197వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నెల్లికుదురు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంత్యోత్సవాలు జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జైభీం తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు గతంలో 197 సంవత్సరాల క్రితము అప్పుడు మనుధర్మానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ రోజున్న రాజరిక పాలనను వ్యతిరేకించి కులాల్లో అగ్రకులమైన బీసీ అయినా కానీ అంటరానితనాన్ని నిర్మూలించడానికి తన వంతు కృషిగా చేసి తను సైతం మహాత్మారావు పూలే గారి యొక్క భార్య అయిన తల్లి మన లక్ష్మీబాయి గారు ఆమె కూడా వారి యొక్క సేవలు అందించి ఆ రోజున ఈరోజు మన ధర్మాన్ని వ్యతిరేకంగా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక మార్గదర్శిగా నిలబడి ఈరోజు ఈ రాజ్యాంగానికి కానీ ఈ మూలాలకు కానీ అన్నిటికైనా మార్గదర్శకాలు ఇచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మా సంఘం తరఫున ప్రజా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశానికి హాజరైన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతిరావు పూలే సంఘ సంస్కరణల కర్త బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత మహనీయుడు. జ్యోతిరావు పూలే గారు కూడా సంఘ సంస్కరణ అంటే ఒక సంఘం పెట్టి పేద బడుగు బలహీన పిల్లలను మంచిగా చదివించడం కానీ మంచి రాణించడంలో మంచి సంఘ సంస్కరణకర్త. వారి సంఘ సంస్కరణకర్త మన కొనియాడుతూ మనందరూ వారి స్ఫూర్తిలో వారి బాటలో నడవాలని నేను కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ